ప్రియమిత్రులందరకు నమస్సులు. ఈరోజు జామీ సుబోధలో దసరా ఉత్సవం, దాని విశిష్టత, దసరాకి సంబంధించినటువంటి పురాణ కథలు. దసరా నిన్నే అయిపోయింది కదండి. జరిగిన తర్వాత దసరా గురించి తెలుసుకోవడం కూడా మంచి విషయమే. ముఖ్యంగా నేటి విద్యార్థులు, యువత ఖచ్చితంగా ఈ యొక్క విశిష్టత తెలుసుకోవాలండి. ఈ సంప్రదాయం తప్పనిసరిగా తెలుసుకోవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఎందుకంటే పూర్వీకుల నుంచి వచ్చినటువంటి ఈ యొక్క విశిష్టమైన సత్సాంప్రదాయాన్ని మనం ఎలాగైతే కొనసాగిస్తున్నామో, మన తర్వాత తరమైన విద్యార్థులు, యువత కూడా ఖచ్చితంగా ఈ యొక్క సంప్రదాయాన్ని, సంస్కృతిని, భారతీయ పటిష్టమైన సంస్కృతిని వారు అలా నిలపాలన్నమాట. అందుకే ఈ దసరా యొక్క విశిష్టతను ఈ యొక్క వీడియోలో తెలుసుకుందాం. దసరా అంటే దశహర. దశహర అంటే 10 హరింపదగినవి అని అర్థం, దగినవి అని అర్థం. అవేంటనేది మనం వీడియోలో చూద్దాం. కాబట్టి మిత్రులారా, చివరి వరకు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. తప్పకుండా కొత్తగా చూస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోలు మీకు అందించే సద్భాగ్యాన్ని నాకు కలిగించండి. ఎలాగో లైక్ చేస్తారు. సరే, వీడియోలోకి వెళ్దాం. దసరా విద్యార్థులకి సరదా, అంతే కదండి. అయితే విద్యార్థులకి సరదా అయినటువంటి దసరా విశిష్టతను తెలపాలి మనం. హైందవ ధర్మంలో, హైందవ సంస్కృతిలో అతి ముఖ్యమైనటువంటి పండగ దసరా. మరి ఈ దసరాని మనం ఒక్కసారి పురాణ కథల్లోకి వెళితే, రామాయణం దశకంఠుణ్ణి శ్రీరాముడు వధించిన తర్వాత జరుపుకునే పండగ. అందుకే దశహర అన్నారు. దశహర అంటే 10 తలలుని హరింపజేసే వాడే శ్రీరాముడు. ఇక్కడ 10 తలలు అంటే పురాణాల ప్రకారం మనకి అంటే రాక్షసుని యొక్క వికృతి రూపాన్ని రావణ బ్రహ్మ యొక్క వికృత రూపం, లేదంటే ఆయన శక్తివంతమైన స్వరూపాన్ని చూపడానికి ఆ దశ కంఠముల్ని అభివర్ణించవచ్చు మహాకవులు. వాస్తవంగా తీసుకుంటే ఖచ్చితంగా దశహర అంటే మనలో ఉన్నటువంటి చెడు గుణాలు, కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యములు అనే అరిషడ్వర్గాలతో పాటు పగ, ప్రతీకారం, ఈర్ష్యాద్వేషాలు, ఇలా 10 మన లోపల ఉన్నటువంటి శత్రువులండి. ఇవన్నీ ఈ శత్రువులను ఎవరైతే జయిస్తాడో వాడు శ్రీరాముడు కంటే గొప్పవాడని కూడా ఖచ్చితంగా మనం చెప్పచ్చు. అదే ఇక్కడ శ్రీరాముడు ఒక మానవుడై ఉండి చక్కగా ఆయన ఏకపత్నివరుడై విశేషమైన విలువలతో కూడుకున్న సద్భావన కలిగి మహోన్నతుడై, తండ్రి మాట జవదాటిన వాడై, అందరికీ కూడా ఆదర్శప్రాయుడై, రాజ్య ప్రజలందరికీ కూడా కొనియాడబడే యువరాజై, ఇలా అన్ని సుగుణాలు కూడా, అందంలో కూడా మిన్న, ఇలా ఏది చెప్పుకున్నా కూడా అలాంటి శ్రీరాముడు దశకంఠుణ్ణి సంహరించాడు అంటే చెడుపై మంచి గెలిచింది, అధర్మంపై ధర్మం విజయం సాధించింది. అందువల్ల
దశకంఠుని మరణం తర్వాత దసరా అనేది చేసుకుంటారని ఒక నానుడి. అదేవిధంగా పాండవులు అజ్ఞాతవాసం చేయబోయే ముందు వారి యొక్క ఆయుధాలను, ఈ బాణాలను కానీ లేకపోతే వారి దగ్గర ఉన్న గద, యుద్ధానికి సంబంధించినవన్నీ కూడా జమ్మి చెట్టు మీద పెట్టి దాన్ని ఇతరులకు కనబడితే ఒక శవం వలె కనబడే విధంగా చేసి ఆ అజ్ఞాతవాసాన్ని పూర్తి చేసిన పిమ్మట ఉత్తర గోగ్రహణ విషయంలో గోగ్రహణ విజయవంతం చేయడానికి కౌరవులను ఓడించి తర్వాత ఆ ఆయుధాలని పూజించే విధం, అంటే చెమి వృక్షము లేక జమ్మి చెట్టు, ఆ జమ్మి చెట్టుపై నుండి అజ్ఞాతవాసం పూర్తయిన తర్వాత ఆ ఆయుధాలను కూడా కిందకి దింపి పూజించి ఆయుధాలని పట్టడం వలన విజయం వరించింది. అదే దసరా, ఆ విజయోత్సవమే దసరా అని ఒక పురాణ కథ. మరి ముఖ్యంగా మనకందరికీ తెలిసిన విషయం ఏంటంటే, నవరాత్రుల తర్వాత వచ్చిన 10వ రోజే దసరా, శరన్నవరాత్రులు. అంటే ఈ దసరా ఎప్పటి నుంచి ప్రారంభమవుతుందంటే ఆశ్వీజమాస పాడ్యము నుండి ప్రారంభమవుతుందండి. పాడ్యమి, విదియ, తదియ, చవితి, పంచమి, షష్ఠి, సప్తమి, అష్టమి, నవమి, దశమి. ఇక్కడ ఈ 9 రోజులు కూడా అంబ పరమేశ్వరి 9 రూపాలను కలిగి రోజుకొక రూపముతో మహిషాసురునితో యుద్ధము చేసి 10వ రోజైనటువంటి ఆ దసహర అంటే ఈ 10వ రోజు మహిషాసుర మర్దినిగా మహిషాసురుని వధించే ఆ సమయం కాబట్టి, ఆ మహిషాసురుడి మరణం జరిగింది కాబట్టి ప్రజలందరూ కూడా, ముల్లోకల ప్రజలందరూ కూడా ఆనందంగా ఉత్సవం చేసుకున్నారు. ఇది దసరా అని కూడా ఒక విశేషమైన కథ కూడా ఉందన్నమాట. మరి మొదటి రూపం తీసుకుంటే బాల త్రిపురి సుందరి, తర్వాత సరస్వతి మాత, ఇలా గాయత్రి మాత, సరస్వతి మాత, చాముండేశ్వరి, ఇలా అనేక రూపాలను కూడా అవతరించి ఆ అవతారములో దుర్గమ్మ తల్లి, ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పేరు, కాళికామాత, దుర్గమ్మ తల్లి, చాముండేశ్వరి. ముఖ్యంగా మనకి కర్ణాటకలో చాముండేశ్వరి అంటాం, కలకత్తాలో కాళికాదేవి అంటాం, మన ఆంధ్రాలో కనకదుర్గమ్మ తల్లి అంటాం, మహారాష్ట్ర దుర్గా అని అంటారు. అదేవిధంగా మనకు తెలంగాణలో బతుకమ్మ అంటే దుర్గమ్మ తల్లి అవతారంగా కూడా మనం చెప్పొచ్చు అన్నమాట. ఇలా ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క విధంగా పిలిచినప్పటికి కూడా ఆమె పరమేశ్వరి మాత. ఆ మాత ఆనాటి కాలంలో లోక కంఠకుడుగా ఉన్నటువంటి మహిషాసురుణ్ణి, ఈ కథలోకి వెళితే మహిషాపురం అనే నగరానికి, రాజ్యానికి రాజు మహిషాసురుడు. మహిషా ప్లస్ అసురుడు. అంటే అసురుడు అంటే రాక్షసుడు అంటే ఏదో భయంకరంగా పళ్ళు ఇలాగ ఉండి కొమ్ములు ఉండే విధంగా కాదండి. ఎవరైతే చెడు గుణాలు కలిగి ఉంటారో వాళ్ళందరూ కూడా రాక్షసులే. మనుషుల్లో కూడా రాక్షసులు ఉన్నారు కదండి. మరి రావణ బ్రహ్మ కూడా ఒక మహాపండితుడు, విజ్ఞానవంతుడు, సకల గుణాలు కలిగిన వాడు, కానీ అహంకారి, కామేచి. ఇది ఆయనలో ఉన్నటువంటి లోపం. స్త్రీలో ఇచ్చనమాట. అది చెడు గుణంగా కూడా మనం చెప్పచ్చు. అహంకారం. ఇవి కొన్ని
దుర్గుణాలు ఉన్నాయి కాబట్టి రాక్షసుడిగా మనం చెప్పచ్చు అనమాట. మరి మహిషాసురుడు బ్రహ్మ కొరకు తపస్సు చేస్తాడు, తనకు చావు ఉండకూడదని. బ్రహ్మ ప్రత్యక్షమయ్యి, మహేశాసుర, ఏమి నీ కోరిక? నాకు మరణమే ఉండకూడదు. అసాధ్యం, పుట్టినవాడికి గిట్టక తప్పదు, మరణం ఉంటుంది, కోరికను మార్చుకో అంటాడు. ఆహా, మరణము ఉంటుందా? సరే, స్త్రీలు, ఆబలలైనటువంటి వారి చేతిలో మరణం తప్ప వేరే ఎవరి చేతిలో మరణం ఉండకుండా చూడాలి, ఇదే నా కోరిక అంటారు. తదాస్తు అంటే స్త్రీలను తక్కువ చేసి వాళ్ళేం చేస్తారులే అని ఆ విధంగా కోరుకున్నాడు. వాడికి ఎన్ని తెలివితేటలుంటే భగవంతుడికి ఎన్ని తెలివితేటలు ఉంటాయండి. మరి విష్ణుమూర్తి మహిషాసుర మర్దినికి అంబికను అయినటువంటి పరమేశ్వర మాతను ఆమె కటాక్ష వీక్షణములను ప్రజలందరికీ ప్రజలలో చేయింపే విధంగా చేయాలని ఆమెను ఈ మహిషాసుర మధించడానికి దేవతలందరూ కూడా ఉపయోగించుకోవడం, ఆ మాత ఆ విధంగా లోక కళ్యాణం కోసం 9 అవతారాలు, మొదటి రోజు నుండి నవమి వరకు, అంటే పాడ్యమి నుండి నవం వరకు కూడా ఒక్కొక్క అవతారములో ఆ మహిషాసురునితో యుద్ధము చేస్తూ చివరగా 10వ రోజు మహిషాసురుని మదించే విధంగా, ఆ మదించేటప్పుడు ఐగిరి నందిని నందిత మేదిని విశ్వ వినోదిని నందినుతే గిరివర వింధ్య శిరోది నివాసిని విష్ణు విలాసిని జిష్ణునుతే భగవతి హేసితి కంఠ కుటుంబిని భూరి కృతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యక పర్దిని శైలసుతే టటటటటాం టాం టటటటటాం టాం టటటటటాం టాం టటటటటాం టటటటటాం టాం టటటటటాం టాం టటటటటాం టాం టటటటటాం. అలా ఆమె ఉగ్ర రూపాన్ని చూపెట్టి త్రిశూలముతో ఆ మహిషాసురుని మర్దించడం, లోకానికి ఉన్న వినాశనాన్ని తొలగించి ఆనందాన్ని కలిగించడం వల్ల దసరా 10వ రోజు కాబట్టి దసరా ముల్లోకాలు జరుపుకుంటున్నాయని ఇదొక పురాణ కథ. కానీ ఈ పురాణాలన్నీ కూడా వాస్తవాలుగా మనం భావించాలండి. పుక్కిడి పురాణాలు అంటారు కానీ వాస్తవాలుగా భావించాలి. ఎందుకంటే మన భారతీయ సంస్కృతంలో అవి మిళితమై ఉన్నాయి. నిజమే కదండి. మనకు తీసుకుంటే ఈ 10 రోజులు కూడా మన శరన్నవరాత్రులు చేస్తూ ఉంటాం. ఆ శరన్నవరాత్రుల్లో అమ్మను ఒక్కొక్క విధంగా అలంకరించుకుంటుంటారు. బాలత్రిపుర సుందరగాను, సరస్వతి మాతగాను, గాయత్రి మాతగాను, తర్వాత ఈ విధంగా అనేక రూపాలలో పూజించుకోవడం అనేది మనం నిన్నటి వరకు కూడా చేయడం జరిగింది. నిన్నే దసరా పూర్తి చేయడం జరిగింది. ఇది విద్యార్థులకు తెలియాలండి, ముఖ్యంగా యువతకు కూడా తెలియాలి. ఏదో దసరా అంటే సరదా, విద్యార్థులేమో 10 రోజులు కూడా ఎంజాయ్ చేద్దాం, కాలక్షేపం చేద్దాం, బడిలు ఉండవు కదా అని అనుకుంటారు. యువత కూడా వివిధ రకమైన వికృతి చేష్టలతో కాలక్షేపం చేస్తూ అనేక రకమైన ఇబ్బందులు సమాజానికి గురి చేస్తూ ఉంటుంటారు. అందుకు వారిని దసరాలో మనం కలుపుకున్నాం అనుకోండి. 10 రోజులు కూడా వాళ్ళ భక్తితో అనేక మాలలతో, భవానీ మాల, ఆ విధంగా ఏదో ఒక
స్వచ్ఛత కోసమే కదండి, భక్తిమయం. వాళ్ళలో ఉన్నటువంటి దసరాలను తొలగించుకొనుటి కొరకే కదా ఈ మాలలైనా పూజలైనా ఏమైనా. కాబట్టి ఆ విధంగా విద్యార్థులను కానీ యువతను కానీ ఆ అమ్మ దర్శనం కలిగించే విధంగా ఆ పూజను కొనసాగిస్తే యువతంతా కూడా మంచి నడవడికలు, మంచి ఉన్నతమైన భావాలతో ఉండడానికి వాళ్ళకి ఆస్కారం ఉంటుంది. పెద్దలైన మనం ఖచ్చితంగా తెలియపరచాలి. నా విద్యార్థులందరికీ కూడా నేను ఉపాధ్యాయుడికి ఇవన్నీ తెలియపరుస్తూ ఉంటాను. మరి ఈ వీడియోని చివరి వరకు మీరు విన్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ షేర్ చేయండి. ముఖ్యంగా మీ పిల్లలకు ఈ వీడియోను చూపెట్టండి. ఖచ్చితంగా మీరు కూడా కథారూపంలోని భారతీయ సంస్కృతిని, అలనాడు సంస్కృతుల్ని మనం వృద్ధిపరచాలని తెలియపరచండి. సంస్కృతులు ఎప్పుడూ కూడా మనకి ఒక మూల స్తంభాలు లాంటివి. అవే లేకపోతే అసలు వినాశనమే జరుగుతుందేమో ఖచ్చితంగా చెప్పొచ్చు మనం. చూసారా, ఇప్పుడు భయం విపరీతంగా ఉంది, భక్తి కూడా పెరిగింది. ప్రజల్లో భయం ఎంత ఉందో భక్తి కూడా అంతే ఉంది. అందుకే చక్కగా భగవంతుణ్ణి, వివిధ రూపంలో ఉన్నటువంటి భగవంతుణ్ణి వారు ఇష్టదైవాలుగా కొలుచుకోవడం కానీ, ఆరాధించడం కానీ, స్తుతించడం కానీ ఏదైనా చేస్తున్నారు. నిజంగా ఆ సాంప్రదాయాన్ని ఇప్పుడు ఈ తరం కొనసాగిస్తున్నారు. కాబట్టి ఇంకా అలనాటి సాంప్రదాయాన్ని సరిగా మనం చేయలేదనిపిస్తుంది. కాబట్టి మనం ఆ సత్సంప్రదాయాన్ని తర్వాతకి అందించాలంటే మనం సక్రమంగా చెయ్యాలి. పూర్వీకులు ఏ విధంగా చేశారనేది మనం కూడా ఆలోచన చెయ్యాలి. మరి ఇప్పుడు ఎక్కడ చూసినా అది వినాయక చవితి అవ్వచ్చు, దసరా అవ్వచ్చు, దీపావళి అవ్వచ్చు, నాగుల చవితి అవ్వచ్చు, మనకి సంక్రాంతి అవ్వచ్చు, ఉగాది అవ్వచ్చు, ప్రతి పండగ తర్వాత కూడా చక్కగా అన్నదానం చేస్తున్నారండి. ఎంత గొప్ప విషయం అండి అది. అందరూ ఒక చోట చేరడం, సఖ్యతగా భోజనం చేయడం, సఖ్యతగా మంచి మాటలు వినడం, ఆ భగవంతుని ఒకసారి దర్శించుకోవడం, సత్ప్రవర్తన కలిగి ఉండడం. ఇంటి దగ్గర భోజనం చేయలేక కాదండి, ఎలాంటి వారైనా దేవుని భోజనం కోసం ఒక లైన్లో వరుస క్రమంలో నిలబడి చక్కగా ఆ ప్రసాదాన్ని స్వీకరించడానికి సిద్ధపడతారు. కాబట్టి ఈ విధంగా మన భారతీయ సంస్కృతి, హైందవ ధర్మాన్ని కాపాడవలసిన బాధ్యత మనపై ఉన్నది. భారతదేశము ఉన్నతమైన దేశంగా, ఆదర్శప్రాయమైన దేశంగా, ప్రపంచవ్యాప్తంగా కొనియాడబడాలంటే ఖచ్చితంగా ఇలాంటి విలువలతో కూడుకున్నటువంటి ఆదర్శప్రాయమైనటువంటి యువతకు ఒక ప్రబోధాన్ని కలిగించినటువంటి ఇలాంటి పర్వాలైనటువంటి పండగలని ఖచ్చితంగా వాడవాడలా చేసుకోవాలి. ప్రతి చోట ఈ యొక్క ఉత్సవాన్ని జరిపించి సత్ప్రవర్తనతో ఆ 9 రోజులు ఉంచి అమ్మవారిని నిమజ్జనం చేయడం అనేది, అంటే వినాయక నిమజ్జనం ఎలా జరుగుతుందో ఇక్కడ అమ్మవారి నిమజ్జనం కూడా అలాగే జరుగుతుందన్నమాట. ఇదండి దసరా యొక్క విశిష్టత. శరన్నవరాత్రుల తర్వాత వచ్చేది దసరా. శ్రీరాముడు దశకంఠుణ్ణి సంహరించినప్పుడు వచ్చే ఆనందమే దసరా. పాండవులు అజ్ఞాతవాసం వీడి ఆ ఆయుధాలను పూజించి ఉత్తర గోగ్రహణానికి ఉపయోగించి విజయం సాధించడం వల్ల దసరా. ఇలా మనం ఏ విజయం సాధించాలన్నా ఈ దసరా పూజ చాలా ముఖ్యమైనదని చెప్పచ్చు అన్నమాట. అందుకే ముఖ్యంగా ఆయా వృత్తుల వాళ్ళు దసరా నాడు ఆయుధ పూజ చేస్తారు. ఉపాధ్యాయుడు ఉంటే పుస్తకం, పెన్ను, విద్యార్థులు కూడా అంతే, వారు ఆయుధాలు. ఓ తాపీ మేస్త్రి ఉంటే తాపీ, మూలమట్టం, ఇలాంటివన్నీ కూడా. రైతు ఉంటే పార, గొడ్డలి, ఇవన్నీ కూడా, గుణపం, ఇవన్నీ, నాగలి, ఇవన్నీ. అలాగే మనకి పరిశ్రమలో ఉండే యంత్రాలు,
తర్వాత సైకిల్స్, వెహికల్స్ ఇవన్నీ ఉన్నాయి చూసారా, మోటార్ బైకులు, ఇవన్నీ అన్నిటికి కూడా పూజ చేస్తారు. కొబ్బరికాయ కొట్టి నైవేద్యం సమర్పించి ఆ విధంగా పూజలు. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క విధంగా ఉంటుంది. ఎలా ఉన్నప్పుడు కూడా ఇది హైందవ ధర్మం, ఈ ధర్మాన్ని అతిక్రమించకూడదు, ఈ ధర్మాన్ని ఖచ్చితంగా మనం చెయ్యాలి, ఇదే ముఖ్యం. ఏదో పండగ అంటే ఈ దసరా అన్న, దీపావళి అన్న, వినాయక చవితి అన్న, ఇదంతా కూడా భారతీయ ధర్మం. భారతదేశంలో ఉన్న అన్య మతస్థులు కూడా చేసుకోవచ్చండి. ఇందులో తప్పేం కాదు. ఎందుకంటే ధర్మం నిలపాలి కదా మనం. ఆ ధర్మాన్ని చక్కగా నిలబడాలంటే హైందవ ధర్మంతో కూడుకున్న అన్ని పండగలు, అదేవిధంగా ఇతర మతస్థులైనటువంటి క్రైస్తవ సోదరులు అవ్వచ్చు, ముస్లిం సోదరులు అవ్వచ్చు, జైనులు అవ్వచ్చు, పార్సీలు అవ్వచ్చు, బౌద్ధులు అవ్వచ్చు, వారి ఆ సంస్కృతికి ప్రతిబింబించే పండగలను కూడా మనం కూడా ఘనంగా చేసుకోవచ్చు. అందుకే సెలవులు కూడా అంటే దసరా సెలవులు మనకి ఆశ్వీజ మాసం పాడ్యమి నుంచి ఇస్తున్నారు కూడా. ఏ ఇబ్బంది ఏర్పడినా వెంటనే ఈ జ్యోతిష్య శాస్త్రవేత్తలు కానీ లేకపోతే పురాణ పండితులు కానీ వెంటనే తెలియపరుస్తారు ప్రభుత్వానికి. ఇది పాడ్యమి నుంచి నవమి వరకు ఉన్న విశిష్టత ప్రజలందరికీ తెలియాలి, విద్యార్థులు తెలియాలి, ఉపాధ్యాయులు తెలియాలి అనే ఉద్దేశంతోనే ఈ సెలవులు అనేవి ఇవ్వడం, పాఠశాలలో సెలవులు కాలేజీలకి వాటికి ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఇదండి దసరా విశిష్టత, దసరా సరదా. ఇవన్నీ కూడా మనం ఈ ఒక సంపద, వారసత్వ సంపద, ఈ వారసత్వ సంపదను మన తర్వాత తరానికి అందివ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోను చివరి వరకు చూసిన మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ వీడియోను అందరికీ షేర్ చేసి ముఖ్యంగా విద్యార్థులు, యువతకు అందిస్తారని మరొక్కసారి మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీ మిత్రుడు జామి సత్యనారాయణ.